హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఇవాళ జనవరి 18 అన్నగారి జయంతి కాదు వర్ధంతి. ఆయన పరమపదించి ఇప్పటికీ ఇంచుమించు 28 ఏళ్ళు పూర్తిగా వస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఘాట్లో పెద్ద ఎత్తున ఎన్టీఆర్ గారికి సీనియర్ ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పిస్తూ చాలామంది ఆయనకు పుష్పాంజలి ఘటించారు. ఒకసారి ఆ విజువల్ చూపించే ప్రయత్నం చేస్తాం మీకు. ఆయన ఈ 28వ జయంతి సందర్భంగా వర్ధంతి సందర్భంగా అందరికీ ఆయన హార్టీ రివార్డు అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ భూమి మీద అందరూ పుడతారు వెళ్తారు కానీ అందరూ మహానుభావులు కాలేదు. ఒక మనిషి మహోన్నత విద్యాపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు నడవాలంటే సత్సంకల్పం కావాలి. కాబట్టి దీక్ష కొనాలి, దాంట్లో నడవాలి. నిరాభిగ్రహణాశక్తి ప్రత్యవాయత విద్యతే స్వల్ప పపస్య ధర్మస్య త్రాయతే మనతో భయాత్ అన్నాం. కొందరు పుడతారు ఒక పరమార్థం కోసం, ఏదో సమాజాన్ని ఉద్ధరించడం కోసం, అంటే వాడికి చావు పుట్టడంతో సంబంధం ఉండదు. ఎన్టీఆర్ అంటే ఒక నటుడు నిర్వచనం. ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం. ఎన్టీఆర్ అంటే ఆయన నటన ఒక విశ్వవిద్యాలయం. ఎన్టీఆర్ అంటే ఒక నాన్ననే. అలాగే జనం ఇట్లా ఇనుకుంటూ పోతే మస్తు చెప్తున్నాడు ఇదే బాలయ్య బాబు. అయితే ప్రతిసారి అంటే ఆయన జయంతికి వర్ధంతికి ఎవరు మన టీడీపీ అప్పట్లో అధికారం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన దుష్ట రాజకీయం ఏంటంటే ప్రతిసారి భారతరత్న ఇవ్వాలని చెప్పి ఏకగ్రీవ తీర్మానం చేస్తారు. అది రిజెక్ట్ అవుతుంది. అసలు అది కాదు. 95లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయినప్పుడు అప్పట్లో ఆయన ఢిల్లీలో చక్రం తిప్పెట్టాడు, ఎరకనే కదా. కానీ మరి అప్పుడు ఎందుకు రాలేదు అంటే రాదు అంతే. ఆయన మోసేయిను చెయ్యికి నెయ్యి నాకు ఇచ్చి మోసేయి చూపిస్తాడు అనమాట. అందుకే రాలేదు. ఒక చరిత్ర కొన్ని నిజాలని దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఈయన ఇంకొక బావ చంద్రబాబు నాయుడు సడ్డకుడు ఒక పుస్తకం రాస్తాడనమాట. అందులో చెప్తాడు ఎన్టీ రామారావుని గద్దె దించినప్పుడు అసలు మీరు ఎట్లా ఇన్వాల్వ్ అయ్యారు, మీరు ఎట్లా ఒప్పుకున్నారు అని చెప్పి ఈయనను హరికృష్ణని ప్రశ్నిస్తే బేలముఖం వేసినాడు. తన తండ్రిని పదవీచ్యుతిని చేసిన రోజు మాట్లాడని బాలయ్య బాబు ఈరోజు ఆయన నట సార్వభౌముడు, నవరసాల పండించగల నటుడు, యుగపురుషుడు అని చెప్పి చెప్తుంటే అంటే తెలుగు సమాజమే కొంత ఆశ్చర్యంతో ఎదురు చూస్తుందన్నమాట. ఇట్లాంటి అంటే ఆయనకు మనస్ఫూర్తిగా నివాళులు అర్పించే క్రమంలో కూడా రాజకీయాలకు ఎట్లా చేస్తుంది ఈ నందమూరి కుటుంబం అంటే ఒకసారి చూడండి. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు బీకండి అని ఆదేశాలు ఇస్తుండిన. ఇప్పుడే తీసేయండి. జూనియర్ ఎన్టీఆర్ విగ్రహ ఫ్లెక్సీలు ఉన్నాయి అక్కడ చాలా వరకు, వాటిని తీపిచేయని చెప్పి చెప్తున్నాడు అనమాట. చెప్పిండో లేదో ఇక ఇట్లా స్టార్ట్ చేసిరు అన్నట్టు. పోతున్నాయి ఫ్లెక్సీలు. వీళ్ళ కుటుంబంలోనే వీళ్ళకు సఖ్యత ఉండదు. వీళ్ళు ఇంకా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు వినాలి. చూస్తారు కదా, జూనియర్ ఎన్టీఆర్ పేరు వినిపించినా ఆయన ఫోటో కనిపించినా చిర్రెత్తుకు వస్తుంది అనమాట నందమూరికి ఫ్యామిలీకి అండ్ నారా కుటుంబానికి. ఈ తీటశకల వల్లనే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రాము అంటే ఈ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీకి అసలైన నిజమైన వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు ఈ కుటుంబానికి నారా కుటుంబానికి నందమూరి కుటుంబానికి కొంచెం దూరం మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడ దాకా ఎందుకు మొన్న చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో 52 రోజులు
జైలు జీవితం గడిపితే జూనియర్ ఎన్టీఆర్ కనీసం ఒక ట్వీట్ ఎక్స్లో పోస్ట్ కూడా చేయలేకపోయిందంటే ఎంత నలిగిపోయి ఉండొచ్చో ఒకసారి అర్థం చేసుకోండి. ఇదే జూనియర్ ఎన్టీఆర్ కనుక టీడీపీ పార్టీని కనుక హైజాక్ చేస్తే దెబ్బకు లేచి కూర్చుంటుంది. ఈరోజు ఇంత నేల గరవాల్సిన అవసరం లేకుంటుండే తెలుగుదేశం పార్టీ. తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ చంద్రబాబు పీరియడ్లో ఇంత దిక్కుమాలిన స్థితిలో దీనస్థితిలో ఉండే పరిస్థితులు ఉండేది కాదు అని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తుంటారు. ఇప్పుడు చాలామంది సీనియర్ జర్నలిస్టులు తిప్పరాజు, రమేష్ బాబు లాంటి వాళ్ళు నాటి ఘటనలను గుర్తు చేసుకొని కన్నీళ్ళు గారుస్తున్నారు అనమాట. అర్ధరాత్రి అంటే ఇదే ఎల్వి రమణ ఇట్లాంటి వాళ్ళంతా పోయి పార్టీ మీ చేతుల్లో లేదు, మీ సంతకం చెల్లదు, అకౌంట్స్ అన్నీ ఫ్రీజ్ అయిపోయినాయని చెప్పి చెప్తే ఆయన డోర్ వేసుకొని లోపల కుమిలి ఏడ్చి చచ్చిపోయినట్టు. ఆ రోజు సోషల్ మీడియాలో ఇవన్నీ ట్రోల్ అవుతున్నాయి. చంపినోడే ఎట్లా నివాళులు అర్పించినట్టు మళ్ళీ వీళ్ళే ఆర్టికల్స్ రాస్తారు. ఇగో ఇట్లాంటి ఆర్టికల్స్ అన్నీ మళ్ళీ ఎక్కడ రా, ఓన్లీ ఈనాడులోనే వస్తాయి. ఎవరు రాసింది? జస్టిస్ నూతలపాటి వెంకటరమణ. ఆనాటి చరిత్ర అందరికీ తెలుసు. జయప్రదం కథలు, ఈ కాకరకాయలు అన్నీ ఇంకా మళ్ళీ మేము కొత్తగా చెప్పి మా నోరెందుకు కంపు చేసుకోవడం. కానీ ఇగో ఈయన రాసిండు అనమాట. ఈయన రాసిండో లేకపోతే ఈయన ఎవరితోనైనా రాపించడో తెలియదు, కానీ దీనిలోనే పబ్లిష్ చేస్తారనమాట. ఆత్మగౌరవ రామబాణం. నందమూరి తారక రామారావు అస్తమించి అప్పుడే 27 ఏళ్ళు అయిపోయిందా? ఇన్నేళ్లలో దేశంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తన ఆచరణతో రూపుదిద్దిన ప్రగతిశీల సిద్ధాంతాల ప్రాతిపదికన సమకాలీన పరిస్థితులను విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని చెప్పి ది గ్రేట్ ఎన్టీఆర్ చెప్తే దాన్ని ఎట్లా చేసుకున్నాడు? కమ్మ సమాజమే, కమ్మ జాతే దేవాలయము, కమ్మ సమాజంలోని ప్రజలే దేవుళ్ళు అనేటట్టు చంద్రబాబు నాయుడు మార్చుకున్నాడు అనమాట. అంటే వాళ్ళ ప్రయోజనాలు, తన కుల ప్రయోజనాలు తప్పిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల గురించి ఏ రోజు కూడా చంద్రబాబు ఆలోచించింది లేదు, వాళ్ళకు మేలు చేసింది కూడా లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద కథ ఉంటుంది అనమాట. ఇంతకుముందే స్టార్టింగ్లో చెప్పినా కదా, ప్రతి జయంతి రోజు, వర్ధంతి రోజు మహానాడు జరుగుతుంది ప్రతి ఏటా ఏప్రిల్ 27 తారీఖున. ఆ రోజు ఒక తీర్మానం చేస్తారు, ఏకగ్రీవ తీర్మానం. యుగపురుషుడు, నట సార్వభౌముడు ఎన్టీఆర్కు భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పి ఆ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తారు. వాళ్ళు తీసి ఆ ఫైల్ను బుట్టలో వేస్తారు. ఇప్పుడు ఈయన కూతురు దగ్గుబాటి పురేంద్రేశ్వరి, డబుల్ ఇంజన్ సర్కార్లో ఉంటుంది ఆమె. మరి ఆమె లాబింగ్ చేయొచ్చు కదా. ఎంతసేపు చంద్రబాబు నాయుడు కోసం మాత్రమే పరితపించే వ్యక్తి తప్ప నాన్నగారి ఆశయాలకు, ఆయన గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఆమె ఏ రోజు కూడా ఆలోచించింది లేదు. మీకు ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయంటే వీళ్ళ కుటుంబంలో రాజకీయాలను గమనిస్తేనే. ఈయన రెండో అల్లుడు రాసిన ఒక చరిత్ర, కొన్ని నిజాలు చదివితే మీకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు ఎన్నో తెలుస్తాయి అన్నమాట. ఇట్లా ఉంటుంది నారా కుటుంబం యొక్క రాజకీయం. నారా నందమూరి కుటుంబాలు తీసేయి. డెమిగాడ్స్ అనుకుంటుంటారు వీళ్ళు. వాళ్ళను డెమిగాడ్స్, కలియుగ దైవాలుగా వాళ్ళు ఫీల్ అవుతుంటారు అనమాట. ఏదేమైనా అంటే చరిత్ర చాలా గొప్పదనమాట. కాలం అన్నింటికి మందేస్తుంది, అన్నింటికి సమాధానం కూడా చెప్తుంది అన్నట్టు. ఈ 2024 ఎన్నికల్లో కనుక చంద్రబాబు నాయుడుకు, టీడీపీకి కనుక చరమగీతం పాడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఇక తెలుగు గడ్డ మీద ఈ తెలుగుదేశం పార్టీ అనేది నామరూపాలు లేకుండా పోయే అవకాశం ఉంది. సో ఎట్లాంటి తీర్పు ఇస్తారనేది వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.